ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియచేస్తున్నాం. బాగున్నారా? దేవుని మహాకృప వలన ఆయన కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఈ విధంగా మనం కలుసుకొని దేవుని వాక్యం వినడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 22వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును. అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా ఉండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయ తగదు, అది నీకు క్షేమకరము కాదు అని తండ్రి అయిన యెహోవా ఇశ్రాయేలులందరికీ వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే, క్రమక్రమముగా నీ దేవుడైన యెహోవా ఈ జనాలని 7 జనాంగాలు ఉన్నారు కదా, ఆ 7 జనాంగాల మనుష్యులందరినీ కూడా దేవుడు ఆ క్రమక్రమముగా తొలగిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. తొలగిస్తాను అంటే అర్థం ఏంటి అంటే తప్పకుండా వారి మీద దేవుడు జయాన్ని ఇస్తాడన్నమాట. ఇశ్రాయేలుల పక్షంగా దేవుడుండి ఆ కార్యాన్ని జరిగిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి మీరు ఆలోచించండి, క్రమక్రమముగా ఎందుకు తొలగిస్తాడు? దేవుడు ఒక్కమారే తొలగించలేడా? దేవుడికి అంత శక్తి సామర్థ్యాలు లేవా అని ఆలోచిస్తే దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే వాళ్ళందరినీ కూడా క్రమక్రమముగా, అంటే చిన్న చిన్నగా వాళ్ళని తొలగిస్తాను, అంటే మీకు విజయాలను చిన్న చిన్నగా ఇస్తాను. తప్పకుండా ఆ కొంచెం విజయాల ద్వారా మీరు ఊరట పొంది ఇంకా గొప్ప విజయాలు సాధించడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ ఉన్నాడని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మనకు అనిపిస్తూ ఉంటుంది, ఒక్కసారి ఈ సమస్యలన్నీ పారిపోతే బాగుండు కదా, ఒక్కసారి కష్టాల నుంచి విడుదల పొందితే బాగుండు కదా, ఒక్కసారి ఈ పాపము నుంచి, జయించలేని పాపము నుంచి మనకి విడుదల వస్తే బాగుండేది కదా, మరి ఎందుకు విడుదల పొందలేకపోతున్నాను? ఒక్కసారి ఆ దురాలోచనలు వస్తూ ఉన్నాయి, ఈ దురాలోచనల నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను. లేకపోతే వ్యభిచారము, లేకపోతే తాగుడు, దేవునికి ఇష్టం లేని కార్యాల నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను. ఎంత ప్రార్థన చేసినా ఇలా జరుగుతుంది ఏంటి? దేవుడు ఒక్కసారి ఈ సమస్యల నుంచి సమస్యలు తొలగించేస్తే బాగుండు కదా, ఆర్థిక సమస్యలు తొలగించేస్తే, ఆరోగ్య సమస్యలు తొలగించేస్తే నేను ఇంకా దేవుడికి చక్కగా లోబడి ఆయన సేవ చేసుకుంటాను కదా. మరి ఎందుకు దేవుడు క్రమక్రమముగానే తొలగిస్తానంటున్నాడు? అంటే అంచెలంచెలుగా విజయాన్ని ఇస్తానంటున్నాడు, కానీ ఒక్కసారే మీకు విజయాన్ని ఇవ్వను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు? అది కూడా ఆయనే చెబుతూ ఉన్నాడు. ఎందుకు అంటే, అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా ఉండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయ తగదు. ఏమంటే జనాలందరినీ ఒకవేళ ఆయన ఆ జనాలందరి మీద ఒకవేళ ఇశ్రాయేలులందరికీ విజయాన్ని ఇచ్చేస్తే అడవి మృగాలు విస్తరిస్తాయట. ఎందుకంటే జనాలందరూ వెళ్ళిపోతారు, మృగాలన్నీ కూడా అడవుల్లో నుంచి బయటకు వచ్చి ఆ స్థలంలో తిష్ట వేసుకుని ఉంటాయి, మళ్ళీ అడవి మృగాలు మిమ్మల్ని బాధ చేస్తాయి కదా. అంటే ఆయన ఏం చేసినా ఒక ఉద్దేశంతో మనకు చేస్తాడు. మరి అంచెలంచెలుగా దేవుడు మనకి విజయాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున ఏ పాపం మీద మీకు ఇంకా విజయం రాలేదు, ఏ సమస్యలు ఇంకా మిమ్మల్ని చుట్టుముట్టి ఉన్నాయి, ఏ యొక్క ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముట్టి ఉన్నాయో దేవుడు ఒక్కసారే తొలగించేస్తే బాగుండు కదా అని అనుకుంటూ ఉన్నారా? దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, అంచెలంచెలుగా దేవుడు తొలగిస్తాడు. ఎందుకు అంటే అది కూడా మన క్షేమం కోసమే. అది కూడా మనం ఆ సమయంలో మనం నేర్చుకోవలసిన విషయాలన్నీ చక్కగా మనం నేర్చేసుకుంటే, ఒకవేళ కోపం ఉందనుకోండి, కోపం పోవాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుడు విజయాన్ని ఇస్తాడు. కానీ కోపం స్థానంలో దేవుడు మనకు దీర్ఘశాంతం అనే ఆత్మ ఫలాన్ని నేర్పించడం కోసం మన ఎదురుగుండా ఆ రోజంతా కూడా, లేకపోతే మనం ఏదైతే ప్రార్థన చేసామో ఆ విషయంలో మన అందరం కూడా స్థిరపడే వరకు కూడా దేవుడు ఆ శోధనని మనకు ఎదురుగుండా తీసుకొని వచ్చి ఆ విషయంలో మనం దిట్టపడే వరకు, స్థిరపడే వరకు దేవుడు మనకి అది నేర్పించే వరకు కూడా మనకి విజయం అనేది రాదన్నమాట. అంటే ఆ స్థానంలో మరొకటేదో మనం
నేర్చుకోవాలి. ఒకళ్ళు ఓర్పు నేర్చుకోవాలేమో, సహనాన్ని నేర్చుకోవాలేమో, లేకపోతే ఆ విశ్వాసంలో ఎదగడం నేర్చుకోవాలేమో, కనిపెట్టడం నేర్చుకోవాలేమో. ఈ రోజున ఆ సమస్యల మధ్యలో మనం ఏది నేర్చుకోవాలో అది తొందరగా మనం నేర్చుకుంటే తప్పకుండా దేవుడు మన అన్నిటి మీద దేవుడు జయాన్ని ఇస్తాడు అని మనం ఈ లేఖనం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. మనకు తెలుసు కదా, పేతురు అబద్ధాలు ఆడాడు, పేతురు చాలాసార్లు పడిపోయాడు, తొందరపడ్డాడు. ఏమండి, నువ్వెవరో నాకు తెలియదు అని సాక్షాత్తు యేసు ప్రభునే బొంకాడు. కానీ అదే పేతురు అపోస్తుల కార్యాలలోకి వచ్చేటప్పటికి ఎక్కడైతే తను ఏ గుమ్మం దగ్గర అయితే అబద్ధాలు ఆడాడో, ఒకవేళ గుమ్మం చూస్తే తనకు అబద్ధాలు గుర్తు రావచ్చు, ఎందుకంటే గుమ్మం దగ్గరే కదా అబద్ధాలు ఆడాడు. ఆ శృంగారం అనే దేవాలయం దగ్గరకు వచ్చి అంటాడు, మేము యేసును కలిగి ఉన్నామని, యేసయ్య కోసం సాక్షిగా నిలబడినట్లుగా, అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో చంపేస్తానని బెదిరిస్తే దేనికి బెదిరిపోకుండా విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. ఒకప్పుడు భయపడ్డాడు, ఒకప్పుడు అబద్ధాలు ఆడాడు, ఒకప్పుడు తొందరపడ్డాడు. కానీ ఆ తొట్టుపాటు వలన, ఆ యొక్క పాపాల వలన, తను చేసిన ఆ చిన్న చిన్న తప్పుల వలన తను చాలా విషయాలు నేర్చుకున్నాడు, విశ్వాసంలో ఎదిగాడు, నిరీక్షణలో ఎదిగాడు. అన్ని విషయాలలో ఎదిగిన వాడే ఈరోజున ఒక మంచి సాక్షిగా అపోస్తుల కార్యాల్లో మనం నిలబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు మనకు అదే చెప్తున్నాడు, క్రమక్రమముగా దేవుడు మీ ఎదుట నుండి ఆ జనాలని తొలగిస్తాడు. అంచెలంచెలుగా దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. అంచెలంచెలుగా ఆ దేవుడు విజయాన్ని ఇస్తాడంటే అర్థం ఏంటి అంటే, తప్పకుండా మీకు ఏదో ఒక రోజున పూర్తి విజయం అనేది దేవుడు మీకోసం దాచి ఉంచాడు. తప్పకుండా ఆ విజయాన్ని పొందుకుంటాం. కానీ ఈ లోపల మనం ఏమి నేర్చుకోవాలో అవి చక్కగా మనం నేర్చుకుందాం. ఓర్పు నేర్చుకోవాలా, ఆత్మఫలం నేర్చుకోవాలా, అందులో చాలా విషయాలు ఉన్నాయి కదా, నిరీక్షణ నేర్చుకోవాలా, ప్రేమ నేర్చుకోవాలా. ఇవన్నీ మనం నేర్చుకుని ప్రభు కోసం జీవించడానికి మనం సిద్ధపడదాం. తప్పకుండా దేవుడు ఏ విషయాలైతే మనం జయించలేకపోతున్నామో, ఏ సమస్యల చేత పీడించబడుతున్నామో వాటన్నిటి మీద మనకు సంపూర్ణమైన విజయాన్ని, అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు నాయన. ఏం చేసినా మా మంచి కోసమే నువ్వు ఆలోచిస్తావు. ఏం చేసినా నాయన తండ్రి మా క్షేమం కోసం నువ్వు ఆలోచించి చేస్తావు గనుక సంపూర్ణంగా నీ మీద ఆధారపడడం మాకు నేర్పించుము. క్రమక్రమంగా నాయన మా శత్రువుల మీద మాకు జయాన్ని ఇస్తానని వాగ్దానం చేసినందుకు వందనాలు. మేము కూడా ఈ లోపల మేము ఏమి నేర్చుకోవాలో నాయన, విశ్వాసం నేర్చుకోవాలో, ఆత్మ ఫలము నేర్చుకోవాలో అవన్నీ చక్కగా మేము నేర్చుకుని సంపూర్ణం అవడానికి మాకందరికీ సహాయము చేయము. చేరివచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము, ఆశీర్వాదాలతో నింపండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారిని నాయన తండ్రి, ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి సహాయం చేయము, సఫలత మీరు దయచేయము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. నిండారులుగా వారిని దీవించుము నాయన. ఆప్తులను పోగొట్టుకుంటే మీరే ఆదరించి బలపరచుము. బలహీనంగా ఉన్న వారిని మీరే ముట్టి స్వస్థపరచండి. రేపటి దినం కోసం వాళ్ళు సిద్ధపరచుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. ఇప్పటికే చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు, దీవించబడుతున్నాం అని చెప్తూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం, ఎంకరేజ్ అవుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడవచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.